ఇంకా కొన్ని కొన్ని చోట్ల మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పాత పద్ధతులు. వాళ్ళే శిక్షించేస్తారు. వాళ్ళే పంచాయతీలు పెట్టేస్తారు. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ కంప్లీట్‌గా ఇప్పుడు మనం టెక్నాలజీ రంగంలో ముందుకెళ్తున్నాం. ఇంకా కూడా మూఢనమ్మకాలు, ఇంకా పాత పంచాయతీలు అవి కూడా అతి దారుణంగా, అతి హింసాత్మకంగా నిజంగా అంటే ఎక్కడా కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. ఎవరు ఇష్టం వచ్చినట్టయితే ప్రవర్తించకూడదు. కానీ దాన్ని మర్చిపోతున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇది బెంగుళూరు సమీపంలో అది కూడా కర్ణాటక రాష్ట్రం దావణగిరి జిల్లాలో ఒక అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. అది ఎంత దారుణం అంటే ఒక బాలుడిని చెట్టుకి కట్టేసి అతి దారుణంగా హింసించారు. అంతేకాదు అతని మర్మాంగం మీద ఎర్ర చీమలు వదిలి వాటితో కుట్టించారట. మామూలుగా ఒక చీమ కుడితేనే చాలా బాధపడతాం. అది కూడా ఒక చిన్నపిల్లాడి మర్మాంగం మీద ఎర్ర చీమలు వదిలి కుట్టించడం అంటే అది చాలా దారుణాతి దారుణం. 3rd డిగ్రీలు ఏదో 4th డిగ్రీలు అంటారు. వాటికి మించి దారుణమైన హింస అనమాట. అది కూడా అది ఎలా ఎలా అనేది ఇక్కడ ఈ ప్రధానంగా హస్తాపన హల్లి అంట కర్ణాటక దగ్గర హస్తాపనపల్లి గ్రామంలో సంచార జాతులకు చెందిన బాలుడి మీద అదే సామాజిక వర్గానికి చెందిన యువకులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇలా ఈ బాలుడిపై దాడి చేస్తూ వీడియోలు కూడా తీశారట. వీళ్ళంతా వనమూలికలు అమ్మి జీవనం సాగించేవారు. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు దీని మీద. ఈ వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో పోలీసులు ఇమీడియట్గా ఆ నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాదాపు 9 మంది మీద కేసు పెట్టారట. ఆ 9 మంది పేర్లు కూడా అంటే బాలుడి తాత కూడా ఫిర్యాదు చేశారు. దావణగిరి జిల్లా చెన్నగిరి పోలీసుల్ని ఆశ్రయించారు. ఎప్పుడైతే ఈ వీడియో హల్చల్ అవుతుందో కేసు నమోదు చేశారు. దీని మీద 9 మంది మీద కేసు నమోదు చేశారు. సుభాషు, దర్శను, పరసు, లక్కీ, శివదర్శన్, హరీషు, పట్టిరాజు, భూని, మధుసూదన్ అంట. అయితే ఇందులో మధుసూదన్ అనే వ్యక్తి ఒక్కడే 32 సంవత్సరాలు. మిగిలిన 8 మంది కూడా అందరూ 20 ఏళ్ళు 22 ఏళ్ళ వాళ్ళే వాళ్ళు కూడా. ఈ బాలుడు అంటే 15 ఏళ్ల లోపు బాలుడు అనమాట. అంటే మరి ఎంత కిరాతకం, ఇంత అరాచకం, ఎందుకు ఈ తరహా చిత్రహింసలు పెట్టారు అనేది అయితే ఇంకా తెలియరాలేదు. కాకపోతే అతను ప్రధానంగా ఆ బాలుడిని చెట్టుకు కట్టేసి ఒక్క చెట్టుకు కట్టారట. డ్రిప్ పైపులతో దాడి చేశారు. మర్మాంగం మీద ఎర్ర చీమలను విడిచి హింసించారు. ఇది నిజంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని మీద కేసు నమోదు చేశారు. ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డారు, ఎందుకు ఆ బాలుడిని అంత చిత్రహింసలు పెట్టారు అనేదైతే మాత్రం అసలు వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. కాకపోతే ఈ అమానుష దాడికి సంబంధించి ఘటనకు సంబంధించి వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చాలా జుగుప్సాకరంగా చాలా హింసాత్మకంగా అయితే ఉంది ఆ వీడియో.